హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో కొన్ని ఆపర్చునిటీ స్టాక్స్ అంటే ప్రెసెంట్ టైంలో ఈ టైం మార్కెట్లో ఏమైనా కొత్త ఆపర్చునిటీస్ ఉన్నాయా, మన స్టాక్స్ ఏమైనా వాటి గురించి కొన్ని డిస్కస్ చేద్దాము. అలాగే మనకి మార్కెట్లో ఎలా ఉంది అంటే కొన్ని బ్యాడ్ న్యూస్ వచ్చాయి చెప్పాలంటే కొన్ని స్టాక్స్ పైన మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో మనం వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మార్కెట్ ఎలా ఉంది అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా యాక్టివిటీస్ జరిగాయి కదా. మనకి యూఎస్ ఎలక్షన్స్ అయిపోయింది, ట్రంప్ విన్ అయ్యారు. ట్రంప్ విన్ అవ్వడం వల్ల మనకి ఎలా బెటర్గా ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి చెప్పాలంటే కొంచెం నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే నా ఫ్యూచర్లో ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాము. అలాగే కొన్ని లాంగ్ టర్మ్ గురించి కొన్ని స్టాక్స్ కానీ కొన్ని మంచి వాల్యూలో ఉన్న మంచి వాల్యూ జోన్లో ఉన్న స్టాక్స్ గురించి కానీ డిస్కస్ చేద్దాము. ముందుగా ఒక చెప్పాలి డిస్క్లైమర్, మనం డిస్కస్ చేసిన దానిలో కొన్ని స్టాక్స్ అయితే వస్తాయి. వీటిలో ఇవి ఎటువంటి రికమెండేషన్ అసలు కాదు, ఇవి బై ఆర్ సెల్ రికమెండేషన్ అసలు కాదు. జస్ట్ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు ట్రంప్ విన్ అయ్యారు కదా మన యూఎస్ ఎలక్షన్స్ లో. దీనివల్ల మన మార్కెట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ పాజిటివ్ గా తీసుకున్నాయి చెప్పాలంటే. మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా తీసుకున్నాయి. ఎందుకంటే చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఇంకా టారిఫ్స్ పెంచే ఛాన్సెస్ ఉంది. అంటే చైనా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ఇంకా చైనా వాళ్ళ పైన టారిఫ్స్ పెంచితే వాళ్ళవి అంటే వాళ్ళకి తీసుకోకుండా మన ఇండియా దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటారు అనే దాంతో మన ఇండియా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది అండ్ చైనా మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది ఆ రోజు మనం చూస్తే. కానీ టోటలీ పాజిటివ్ అంటే నో, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే. ట్రంప్ విన్ అయ్యాక నెక్స్ట్ డే అలాగా మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. అది కరెక్ట్ సోర్సెస్ నుంచి వచ్చిందా లేకపోతే అఫీషియల్ న్యూసా కాదా తెలియదు. గ్రీన్ ఎనర్జీ సైడ్ అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. అక్కడ గ్రీన్ ఎనర్జీ సైడ్ వర్క్ చేసే కొన్ని కంపెనీస్ని అయితే ఆపేశారు, అంటే కొన్ని ఆపాలి అని చెప్పి న్యూస్ అయితే వచ్చినట్లు చెప్తున్నారు. అది మెయిన్గా ఇండియా నుంచి సప్లై చేసే కంపెనీస్, ఇప్పుడు వారే ఎనర్జీస్ కానీ ప్రీమియం ఎనర్జీస్ కానీ వీళ్ళు సోలార్ ప్యానల్స్ వీళ్ళు సప్లై చేస్తుంటారు కదా, సోలార్ మాడ్యూల్స్. ఇవి ఇండియా నుంచి అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా, అలా ఇంపోర్ట్ చేసుకునే డిపెండ్ అవుతున్న కంపెనీస్ పైనే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అన్న న్యూస్ అయితే వచ్చింది. అది ఎంతవరకు క్లారిటీగా తెలియదు. ఈ నెగిటివ్ న్యూస్ వల్ల మనకి వార్ ఎనర్జీస్ కానీ ప్రీమియం ఎనర్జీస్ కానీ స్టాక్ అయితే ఫాలో అయింది చెప్పాలంటే. లాస్ట్ 1-2 డేస్ స్టాక్ అయితే ఫాలో అయింది, అంటే హైగా పెరిగింది కూడా, స్టాక్స్ అయితే బాగా పెరిగాయి, దానివల్ల కూడా ఫాలో అయింది. ఇది కూడా నెగిటివ్ న్యూస్ చెప్పాలంటే. కానీ ఎంతవరకు కరెక్ట్ న్యూస్ అనేది కరెక్ట్ ఇంకా తెలియదు, మనకి అఫీషియల్ న్యూస్ నాకు ఇంకా కరెక్ట్ తెలియదు. కానీ ఈ జస్ట్ టాక్ అయితే నడుస్తుంది ఈ సోలార్ ఎనర్జీస్ పైన. వారే కానీ వారే ఎనర్జీస్ కానీ ప్రీమియం ఎనర్జీస్ పైన ఇలాగా కొంచెం బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. కానీ దీనివల్ల స్టాక్స్ పడిపోతాయా అంటే ఇప్పుడు ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు, కానీ దే హ్యావ్ ఆపర్చునిటీ, వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ అయితే ఉంది. ప్రీమియం ఎనర్జీస్ అయితే బాగా హై వాల్యూస్లో ఉంది. వారే అయితే కూడా అది కూడా హైలో ఉన్నా కూడా పర్లేదు, రీజనబుల్. నాకు తెలిసి వాళ్ళ గ్రోత్ ఎక్స్ట్రాడినరీ ఉంది కాబట్టి మనం ఇంకా హోల్డ్ చేయొచ్చు వారే ఎనర్జీస్. నేను ఐపీఓలో వచ్చింది, నేను ఇంకా హోల్డ్ చేస్తాను. ఇంకా నేను 1 or 2 years వరకు హోల్డ్ చేద్దామని ప్లాన్లో అయితే ఉన్నాను నేను. వీళ్ళకి ఆపర్చునిటీ అయితే హ్యూజ్గా ఉంది ఇంకా. అండ్ 1 or 2 years తర్వాత నేనైతే డెఫినెట్గా సెల్ చేస్తాను, ఎందుకంటే గుడ్ కంపెనీకి కానీ నెక్స్ట్ ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఇప్పుడు రిక్వైర్మెంట్ అయితే బాగా ఎక్కువ ఉంది, డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ ఫ్యూచర్లో ఒకసారి కొన్న తర్వాత సోలార్ ప్యానల్ అది ఆల్మోస్ట్ 20 years వరకు 25 years వరకు వర్క్ చేస్తాయి చెప్పాలంటే. అది ఎప్పటికప్పుడు మార్చే పార్ట్స్ అయితే కాదు కాబట్టి వాళ్ళకి ఒక్కసారికి డిమాండ్ అయితే హ్యూజ్గా ఒక 2 years ఉండబోతుంది. దాని తర్వాత స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా మార్కెట్లో టాక్ ఉంది, అది ఫ్యాక్ట్ అని చెప్పాలంటే. కాబట్టి వారే ఎనర్జీస్ని అయితే నేను ఒక 1 or 2 years అయితే హోల్డ్ చేద్దాం అనుకున్నాను నేను. అండ్ అలాగే మనకి నిన్న న్యూస్ వచ్చింది కదా, ఎఫ్ఓఎంసీ మీటింగ్ అయింది, తర్వాత అమెరికాలో 25 basis రేట్ కట్ కూడా జరుగుతుంది. అది కూడా పాజిటివ్గా చెప్పాలంటే. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వస్తున్నారు. ఫస్ట్ 50 basis points తగ్గించారు, 25 basis points నిన్న తగ్గించారు. రాను ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్స్ అది కూడా మంచిదే చెప్పాలంటే. నెక్స్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా తగ్గించే ఛాన్సెస్ అయితే బాగా క్లియర్గా కనబడుతున్నాయి. ప్రెసెంట్ మనం చూస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువ ఉంది, మనం లైవ్ మార్కెట్లో మనం చూడొచ్చు వెజిటేబుల్స్ కానీ వీటి గురించి. కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈసారి కూడా ఎక్కువ రావచ్చు నాకు తెలిసి. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు, 2025 స్టార్టింగ్లో కానీ అలాగేమైనా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తూ రావచ్చు. కాబట్టి అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ బెటర్గా ఉండొచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు కాబట్టి. ఇవన్నీ ట్రంప్ విన్ అవ్వడం కూడా పాజిటివే, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం ఇవన్నీ కూడా పాజిటివ్లోనే బాగానే అయితే ఉంది చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్లో ఇప్పుడు ఆపర్చునిటీ ఏది కనబడుతున్నాయి స్టాక్స్లో వీటిలో మనం చూస్తే మనకి రీసెంట్గా మనకి న్యూస్ అయితే వచ్చింది కదా, మనకి పాలీక్యాప్ కానీ హెచ్ఎఫ్సిఎల్ కానీ అండ్ స్టెరిలైట్ టెక్నాలజీస్, ఐటీఐ నెట్వర్క్స్, వీటందరికీ పెద్ద పెద్ద ఆర్డర్స్ అయితే వచ్చాయి చెప్పాలంటే. ఐటీఐ నెట్వర్క్స్కి 3000 crores ఆర్డర్ బుక్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆర్డర్స్ అని మనం చూస్తే మనకి బిఎస్ఎన్ఎల్ ఉంది చూడండి. ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి వీళ్ళ అందరికీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఈ బిఎస్ఎన్ఎల్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎక్స్పాండ్ చేస్తున్నారు, వీళ్ళ నెట్వర్క్ మొత్తం రూరల్లో ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ బిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఈ టెలికాం నెట్వర్క్ పెంచడం దానిలో వీళ్ళందరికీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఐటీఐ నెట్వర్క్స్కి 3000 crores ఆర్డర్ బుక్ అంటే ఆర్డర్స్ వస్తాయని చెప్పేసరికి స్టాక్ నిన్న more than 15% అయితే పెరిగింది. అండ్ స్టెరిలైట్ టెక్నాలజీస్ 1600 crores ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఆ స్టాక్ స్టెరిలైట్ టెక్నాలజీస్ మనం
ముందు డిస్కస్ చేసాము. డేటా సెంటర్స్లో ఈ ఆప్టికల్ ఫైబర్స్ అంటే యూసేజ్ బాగా పెరుగుతుంది. ఆప్టికల్ ఫైబర్స్ అక్కడ డేటా సెంటర్సే కాదు అండ్ ఈ టెలికామ్ నెట్వర్క్స్లో కూడా బాగా పెరిగే ఛాన్సెస్, టవర్స్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. వీటి వల్ల స్టాక్కి అంటే ఫ్యూచర్లో బాగుండే ఛాన్సెస్ ఉంది. కానీ స్టాక్ మనం చూస్తే చాలా రోజుల నుంచి, చాలా మంత్స్ నుంచి స్టాక్ అయితే బాగా ఫాలో అయ్యి ఇప్పుడే రివర్సల్ మనం చూస్తుండొచ్చు స్టెర్లైట్ టెక్నాలజీస్. నేను లాస్ట్ కాన్ కాల్ అయితే Q1 కాన్ కాల్ అయితే విన్నాను. నేను ఇప్పుడు 10 days బ్యాక్ అని అనుకుంటా. అప్పుడు విన్నప్పుడు సో మెనీ నెగిటివ్స్ అయితే ఉన్నాయి వాళ్ళ కంపెనీలో. కొన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, దానివల్ల రా మెటీరియల్ ప్రైజెస్ వల్ల అండ్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ వాళ్ళ మార్జిన్స్ అయితే బాగా తక్కువ ఉండి వాళ్ళు లాస్ పికింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఈ డేటా సెంటర్స్ ఈ ఆపర్చునిటీ కానీ ఈ టెలికామ్ నెట్వర్క్ ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఆపర్చునిటీ వీటి వల్ల బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. అది ఎంతవరకు బెనిఫిట్ చెందుతాయి అనేది మనం ఇంకా క్లారిటీ లేదు చెప్పాలంటే. వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మనం రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే మనం FI దానిలో గోల్డ్మెన్ సాక్స్ అయితే కంటిన్యూస్గా వాళ్ళ స్టేక్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. రీసెంట్ టైంలో కూడా కొంచెం పెంచారు గోల్డ్మెన్ సాక్స్. ఆ కంపెనీలో ఏం చూస్తున్నారో నాకు క్లారిటీ లేదు. కానీ స్టాక్ అయితే అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి నెగిటివ్వి, కానీ పాజిటివ్ కూడా ఇప్పుడు బాగా ట్రిగర్ అవుతున్నాయి చెప్పాలంటే. డేటా సెంటర్స్ కానీ టెలికామ్ నెట్వర్క్స్ ఇవన్నీ ఆప్టికల్ ఫైబర్స్ మంచి డిమాండ్ ఉంటుందన్న దాంతో స్టెర్లైట్ టెక్నాలజీస్ కొంచెం రీబౌండ్ అవుతున్నట్లు అనిపిస్తుంది స్టాక్ ప్రైస్ అయితే. వాటి గురించి మీరు ఒకసారి స్టడీ చేయాలి. ITI లిమిటెడ్ కూడా 3000 crores ఆర్డర్ బుక్ అంటే చిన్నది కాదు, చాలా పెద్ద ఆర్డర్ బుక్. ఆ కంపెనీ గురించి మీరు స్టడీ చేయాలి. అండ్ RVNL కూడా స్టాక్ వచ్చింది, కానీ ఆల్రెడీ స్టాక్ అయితే దాని మీద అంత ఫోకస్ చేయాలని నాకైతే అనిపించట్లేదు. నెక్స్ట్ HFCL కూడా మంచి స్టాక్ చెప్పాలంటే. వాటికి కూడా రీసెంట్గా మంచి ఆర్డర్స్ వచ్చాయి ఈ BSNL నుంచి. HFCL డీసెంట్ కంపెనీ, ఈ ఆప్టికల్ ఫైబర్స్ దానిలో డీసెంట్ కంపెనీ ఇది కూడా. అండ్ పాలీక్యాబ్ కూడా ఆర్డర్స్ వచ్చాయి, కానీ పాలీక్యాబ్ని ఆల్రెడీ వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి కాబట్టి నేను అంత ఫోకస్ మంచి కంపెనీయే, కానీ అంత ఫోకస్ చేయమని అయితే నేను చెప్పను. టోటల్గా దీనిలో చూస్తే BSNL నుంచి హ్యూజ్ ఆర్డర్స్ వచ్చిన దానిలో మనం చూస్తే ITI లిమిటెడ్కి అయితే వచ్చింది 3000 crores ఆర్డర్ బుక్. కానీ ITI దాని గురించి నేనైతే స్టడీ చేయలేదు, ప్రజెంట్ అయితే నేను స్టడీ చేయలేదు. కంపెనీ గురించి నాకు అంత ఐడియా లేదు కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ రీసెంట్ కాన్ కాల్ అయితే వినడానికి ట్రై చేయండి. నేనైతే రీసెంట్ కాన్ కాల్ అయితే వినలేదు, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ HFCL కూడా ఫోకస్ చేయొచ్చు. అండ్ అలాగే మనం చూస్తే టెలికామ్ నెట్వర్క్ వీటిలో ఈ తేజస్ నెట్వర్క్స్కి ఆల్రెడీ మనకి ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. BSNL నుంచి ముందే ఆర్డర్స్ వచ్చాయి, రీసెంట్ కాదు. అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆపర్చునిటీస్లో ఏ కనబడుతుంది అంటే CDMO కంపెనీస్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట ఇవి చెప్పాలంటే. ఇవి ఏమైనా డ్రగ్స్ వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తే వాళ్ళు తయారు చేసి వేరే కాంట్రాక్ట్ అంటే వాళ్ళు తయారు చేసి వీళ్ళకైతే ఇస్తుంటారు. అండ్ రీసెంట్గా మనకి న్యూస్ ఏమొచ్చిందంటే మనకి ఈ పెద్ద కంపెనీస్ ఉంటాయి చూడండి, ఈ ఫార్ములేషన్స్ తయారు చేస్తుంటారు, టాబ్లెట్స్, సన్ ఫార్మా కానీ వేరే కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు ఓన్గా తయారు చేయకుండా కాంట్రాక్ట్గా వేరే చిన్న కంపెనీస్కి ఇచ్చేసి వీళ్ళు ఓన్లీ బ్రాండ్ బిల్డింగ్కి చూస్తున్నట్లుగా చెప్తున్నారు. అది అంటే ఎంతవరకు కరెక్ట్ న్యూస్ మనకు తెలియదు, మనకి ఇంకా అఫీషియల్గా మనకి ఇంకా బయట రాలేదు, కానీ న్యూస్ అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. అలాంటప్పుడు ఈ పెద్ద కంపెనీస్ అన్ని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ చిన్న కంపెనీస్ CDMO కంపెనీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఆల్రెడీ CDMO కంపెనీస్కి మంచి అంటే చెప్పాలంటే మంచి గ్రోత్లోనే వెళ్తున్నారు, చాలా బాగుంది చెప్పాలంటే. CDMO ఫార్మాసిటికల్ అన్నింటిలో మనం చూస్తే CDMO కంపెనీస్కి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, మంచి గ్రోత్లో వెళ్తున్నారు. అండ్ ఇదే కానీ వస్తే ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ పెద్ద కంపెనీస్ అన్ని వాళ్ళు వీళ్ళకి ఇచ్చేసి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేసి వాళ్ళు జస్ట్ బ్రాండ్ బిల్డింగ్ సైడే మనం వాళ్ళు చూస్తే డెఫినెట్గా CDMO కంపెనీస్కి పెద్ద డెఫినెట్గా ఆర్డర్ బుక్స్ అంటే ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. సో దట్ డెఫినెట్గా బాగా హ్యూజ్గా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఈ CDMO కంపెనీస్ మనం స్టడీ చేయడమే కొంచెం కష్టం చెప్పాలంటే. ఇవి అంత ఈజీ కాదు. నేను కొన్ని కాన్ కాల్స్ విన్నాను. మనం చూస్తే నేను అబ్జర్వ్ చేసినప్పుడు 2 కంపెనీస్ నాకు బాగా అనిపించాయి. ఇన్నోవా క్యాప్టాబ్ ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను, అండ్ విన్లాస్ బయోటెక్. ఈ 2 కంపెనీస్ మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో బాగా రన్అప్ ర్యాలీ అవుతున్నాయి. అవి ఇన్ఫర్మేషన్ అంటే ఇన్నోవా క్యాప్టాబ్ రిజల్ట్స్ బాగా వచ్చాయి, దానివల్ల అవుతుండొచ్చు. అండ్ విన్లాస్ బయోటెక్ కంటిన్యూస్గా అవుతుంది, కానీ ఇంకా నేను డీప్గా స్టడీ చేయలేదు. అండ్ కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే నాకైతే ఎక్కడ దొరకలేదు, నాకు ఎక్కడ ప్రెజెంటేషన్స్లో ఇలాగా వీళ్ళకి అంటే ఎక్కువ వస్తున్నట్లుగా కాంట్రాక్ట్స్ వస్తున్నట్లుగా నాకైతే ఎక్కడ రాలేదు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఉన్న గ్రోత్ ట్రెజెక్టరీ అయితే చాలా బాగుంది చెప్పాలంటే 2 కంపెనీస్ కూడా. కానీ విన్లాస్ ఆల్రెడీ బాగా ర్యాలీ అయింది, కానీ వాల్యుయేషన్స్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి చెప్పాలంటే. కానీ స్టడీ చేయాలి, ఇంకా స్టడీ చేయాలి. ఇన్నోవా క్యాప్టాబ్ కానీ విన్లాస్ బయోటెక్ కానీ స్టడీ చేయాలి. ఇది కానీ జరిగితే CDMO కంపెనీస్కి అంటే మంచి ఆపర్చునిటీ డెఫినెట్గా ఫోకస్ చేయాలి. ఓకే, రీసెంట్ టైమ్స్లో చాలా మంది అంటే మామూలుగా కామెంట్స్లో కానీ కొందరు మెసేజెస్లో కానీ కొందరు అడుగుతున్నారు నార్మల్గా, అంటే కొన్ని వాళ్ళ స్టాక్స్ కొన్ని చూపించి అంటే వీటి గురించి అడగడం కానీ కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి అడుగుతున్నారు. అంటే ఈ స్టాక్ బాగుంటుందా కొనడానికి, ఆ స్టాక్ బాగుంటుందా, అండ్ రిపీటెడ్గా నాకు ఓరియానా గురించి అయితే వస్తుంది, ఓరియానా ఇప్పుడు కొనొచ్చా,
ఈ స్టాక్ని, అంటే ఇప్పుడు కొంచెం పెరిగింది, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొంచెమే పెరిగింది, అంటే ఇప్పుడు కొనొచ్చేలాగా రిపీటెడ్గా అడుగుతున్నారు. వన్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఆ, ప్రతి ఒక్కరికి ప్రతి స్టాక్ సూట్ కాదు చెప్పాలంటే. డెఫినెట్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారు. ఒక్కొక్కరికి కొన్ని స్టాక్స్ సెట్ అవుతాయి, కొందరికి సెట్ కావు. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి వెంటనే అంటే రొటేషన్ ఎక్కువ చేస్తుంటారు, బై అండ్ సెల్ ఎక్కువ చేస్తుంటారు. అండ్ కొంతమంది స్టాక్ కొనేసి అలా వదిలేస్తారు, కొన్ని 10-20 ఇయర్స్ లాగా వదిలేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ అన్ని స్టాక్స్ సూట్ అవుతాయా లేదా చెప్పడం కొంచెం కష్టమే చెప్పాలంటే. అండ్ ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీయే కాదు చెప్పాలంటే, మనకి అంటే ఎక్స్పీరియన్స్ కూడా స్టాక్ మార్కెట్లో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా ఉంటుంది, వీటి గురించి కూడా ఒక్కొక్కరికి ఒక సైకాలజీ ఒక డిఫరెంట్గా ఉంటుంది చెప్పాలంటే. ఇవన్నీ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఒకరికి ఒక స్టాక్ చెప్పాలంటే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, స్టార్టింగ్ ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసినవి చాలా వరకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాను నేను. చేయాలి కూడా. స్మాల్ క్యాప్ కంపెనీస్ని మనం టచ్ చేసాం అనుకోండి, ఓకే పెరుగుతాయి, కానీ పడినప్పుడు కూడా మనం ఫేస్ చేయాలి. ఓకే, అందుకని చాలా వరకు స్టార్ట్ అయ్యే వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ మధ్య టైంలో చాలా మంది కొత్త ఇన్వెస్టర్స్ అయితే వస్తున్నారు. అండ్ నేను 1 ఇయర్గా నేను చూస్తే మన ఛానల్లో చాలా వరకు స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మీకు ఎక్కువ మాట్లాడాను. వాటిలో కొన్ని బాగా పెరిగాయి, కానీ కొన్ని లాస్ట్ 6 మంత్స్ నుంచి మనం చూస్తే 3-4 మంత్స్ నుంచి కొన్ని ఓమ్ ఇన్ఫ్రా కానీ, మ్యాన్ ఇండస్ట్రీస్ కానీ, కొన్ని స్టాక్స్ అయితే స్వాన్ ఎనర్జీ కూడా బాగా పడింది. కొన్ని బాగా పెరిగిన ఉన్నాయి, కొన్ని బాగా పడిన కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళు అంటే వాళ్ళు పెయిన్ చూడలేరు. లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి మనం చెప్పాలంటే, పెద్దగా 6 మంత్స్ అనుకో, 3-4 మంత్స్ నుంచి అనుకోండి, స్టాక్స్లో చాలా వరకు కొన్ని పెరిగిన దానికన్నా పడిన స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి డౌన్ ట్రెండ్ అయితే కొంచెం కనబడుతుంది లాస్ట్ 3-4 మంత్స్ చెప్పాలంటే. దీనిలో ఎక్కువ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొన్ని బాగా పడిన కూడా ఉన్నాయి, 50% కూడా పడిన ఉన్నాయి చెప్పాలంటే. దాన్ని అందరూ అంటే హోల్డ్ చేయలేరు చెప్పాలంటే. వాళ్ళు అంటే ఒక బ్యాడ్ ఫేస్లో వచ్చి ఎంటర్ అయ్యారు అనుకోండి స్టాక్ మార్కెట్లో, అది వాళ్ళకి తట్టుకోలేరు. కాబట్టి మనకి స్టార్టింగ్లో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు కొంచెం లాస్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ని ఎక్కువ బై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓవర్ ద ఎక్స్పీరియన్స్ మీకు కొన్ని ఇయర్స్ తర్వాత మీకు స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుంది, అంటే ఎలా పెరుగుతున్నాయి, ఎలా పడుతున్నాయి, వీటి గురించి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత స్మాల్ క్యాప్ స్టాక్స్లో దిగడం బెటర్. అండ్ మెయిన్ థింగ్, ఏదైనా హ్యూజ్ అమౌంట్స్ పెట్టాలనుకుంటే, ఈ మధ్య చాలా వరకు అంటే వస్తున్నాయి కదా, అంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతున్నారు స్టాక్ మార్కెట్లో పెట్టడానికి. ఈ టైంలో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే, అంటే స్టాక్ మార్కెట్ పడింది కదా, పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టాలనుకుంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అనే మ్యాక్సిమం చెప్తాను నేను. డైరెక్ట్ స్టాక్స్లో కన్నా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవ్వండి. మనకి ప్రజెంట్ టైంలో వాల్యుయేషన్స్ చీప్గా ఉండే స్టాక్స్ దొరకడం చాలా తక్కువ. నేను ఎంత అసలు వెతుకుతున్నానంటే, రీసెంట్ టైమ్స్లో ఒక స్టాక్ మీకు చెప్పడానికి, లో వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్స్ నాకు దొరకడం అంత ఈజీగా దొరకట్లేదు. నేను రీసెంట్ టైమ్స్లో నేను చాలా స్టడీ అయితే చేస్తున్నాను, చాలా ఇండస్ట్రీస్ కానీ, చాలా సెక్టార్స్లో కానీ ఒక లో వాల్యుయేషన్స్లో ఉన్న మంచి ఎక్సలెంట్ స్టాక్ నాకు ఐడెంటిఫై చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నా కళ్ళు కూడా బాగా ఎర్రగా అయిపోయాయి. నేను అంత ఎక్కువ చదువుతున్నాను, అంత ఎక్కువ స్టడీ చేస్తున్నాను చెప్పాలంటే. అండ్ అంత ఈజీగా లేదు ప్రజెంట్ అయితే, కానీ డెఫినెట్గా ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి, ఎక్కడో ఒక స్టాక్ అయితే దొరుకుతుంది. అండ్ ఉన్నాయి డీసెంట్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి, ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఒక కొత్త ఇన్వెస్టర్కి డెఫినెట్గా నేను ఫస్ట్ సజెషన్ అయితే హ్యూజ్ అమౌంట్స్ డెఫినెట్గా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం అయితే బెటర్ అని నేను చెప్తాను. నేను ఎవరైనా యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఓకే, మీకు ఇవి ఇండెక్స్ ఫండ్స్ కూడా, స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్ ఇవి కాదు, యాక్చువల్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి చూడండి, వాటిలో పెట్టడం అయితే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కొందరికి అనుకుంటారు అన్ని స్మాల్ క్యాప్స్ ఉంటాయి అనుకుంటున్నారు కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు. లేదు, అంటే దానిలో లార్జ్ క్యాప్స్ కూడా ఉంటాయి, మిడ్ క్యాప్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్స్ ఉంటాయి, హైయెస్ట్ వెయిటేజ్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి. సో దట్ మనకి వోలటాలిటీ కొంచెం అడ్జస్ట్ చేయడం కోసం అన్ని మిక్స్ చేసి ఉంటాయి అనమాట. డీసెంట్ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి వదిలేస్తే మీకు మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. ఫస్ట్ మీకు స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. స్మాల్ అమౌంట్స్ మాత్రమే మీకు డైరెక్ట్ స్టాక్స్లో ట్రై చేయండి. మీరు కొద్ది రోజులు ట్రై చేసిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. తర్వాత మీకు అంటే ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, నేను అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్ బట్టి కూడా మారుతుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తుంటారు చెప్పాలంటే. దీన్ని బట్టి నేను బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నానా లేదా స్టాక్ మార్కెట్లో, దాన్ని బట్టి తర్వాత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొంతమంది ఎలా అడుగుతున్నారంటే, అంటే ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి వదిలేసే స్టాక్స్ గురించి డిస్కస్ అంటే వాటి గురించి మామూలుగా అడుగుతుంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి నార్మల్గా మనం మంచి స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాము, అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్. కానీ ఎలా ఉంటాయంటే స్టాక్ మార్కెట్లో చాలా వరకు స్టాక్స్ సిక్లికల్ ఇన్ నేచర్, అన్ని సెక్టర్స్ కూడా సిక్లికల్ ఇన్ నేచర్ చెప్పాలంటే. వాళ్ళ బిజినెసెస్ ఒకసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇప్పుడు మంచి పీక్లో ఉంది, అది 2 years తర్వాత తగ్గచ్చు.
అలాగే ఇప్పుడు చెప్పాలంటే అన్ని ఇండస్ట్రీస్ కూడా సిక్లికల్ నేచర్ ఉంటాయి చెప్పాలంటే. ఆ, మనకి కొన్ని టైమ్స్లో కొన్ని సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, కొన్ని టైమ్స్లో బాగా పర్ఫామ్ చేయవు. అండ్ కొన్ని డిపెండ్స్ ఆన్ బిజినెస్. మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలనుకుంటే ఒక 10-20 ఇయర్స్, ఆ 10-20 ఇయర్స్ కూడా ఆ ఇండస్ట్రీ అలాగే గ్రో అవుతుందా అంటే చాలా తక్కువ సెక్టర్స్ అయితే ఉన్నాయి. మనకి చెప్పాలంటే బ్యాంకింగ్ ఇప్పుడు కంటిన్యూస్గా బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా, రైట్? అలాంటిది బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఇప్పుడు పెయిన్ చూస్తుంది ఇప్పుడు. ఎందుకంటే బ్యాంక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా అందరూ స్టాక్ మార్కెట్లో ఎక్కువ పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, బ్యాంక్స్ అయితే ఎఫెక్ట్ వస్తున్నాయి. దీనివల్ల మన బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని పడిపోతున్నాయి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే. ఇలాంటి బ్యాంకింగ్ స్టాక్సే పడిపోతే అంటే మనకి ప్రతి ఇండస్ట్రీలో కూడా సిక్లికల్ నేచర్ చెప్పాలంటే ఎఫ్ఎంసీజీ మనం కంటిన్యూస్గా మనం ఈ బిస్కెట్స్ కొంటుంటాం, రైస్ కొంటాం, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కొంటూ ఉంటాం కదా. మనకి రెగ్యులర్గా ఎలాంటి టైమ్స్లో కూడా మనకి ఆ స్టాక్స్ పెరుగుతూనే వెళ్తూ ఉంటాయి ఎఫ్ఎంసీజీ. అలాంటి స్టాక్స్ కూడా ఇప్పుడు కొన్ని స్టాక్స్ అయితే అయిపోయాయి పెరగడం. హెచ్యుఎల్ మనం చూస్తే హిందుస్థాన్ యూనిలివర్ ఆ స్టాక్ అయితే పెరగట్లేదు లాస్ట్ కొద్ది రోజుల నుంచి. అండ్ ఎఫ్ఎంసీజీలో కూడా మనకి చెప్పిన సిక్లికల్ నేచర్ అయితే ఉంటుంది. మనకి కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్లో 10-20 ఇయర్స్ కొని వదిలేసేయాలంటే మనకి చెప్పాలంటే కష్టమే. చెప్పాలంటే ప్రతిదీ కూడా సిక్లికల్ నేచర్ ఉంటాయి. కానీ అంటే మనం చూడొచ్చు కొన్ని స్టాక్స్ అయితే మనం చూడొచ్చు. హెల్త్ కేర్ ఉంది చూడండి, ఇప్పుడు హాస్పిటల్ స్టాక్స్ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాయి. ఎలాంటి టైంలో కూడా హాస్పిటల్ స్టాక్స్కి హాస్పిటల్స్కి అంటే మనకి రోగాలు వచ్చే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అండ్ హాస్పిటల్స్ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాయి. మనకి చూస్తే అపోలోలో కానీ కొన్ని హాస్పిటల్స్ మనకి స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి. కన్సిస్టెంట్గా 20-30% CAGR అయితే ఇచ్చాయి. అలా చూసినప్పుడు లాంగ్ టర్మ్లో మనం చూస్తే నాకు బాగా నచ్చింది ఈ టైంలో యథార్థ హాస్పిటల్ ఉంది చూడండి. యథార్థ హాస్పిటల్ చాలా చిన్న స్మాల్ క్యాప్ హాస్పిటల్ చెప్పంటే 5,000 crore మార్కెట్ క్యాప్ ఉన్నది. మంచి ఎక్స్పాన్షన్ ప్లాన్లో అయితే వెళ్తున్నారు. లాంగ్ టర్మ్లో కూడా హాస్పిటల్స్ అన్ని బాగా పర్ఫామ్ చేస్తాయని అయితే చాలా మంది అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, స్టడీ చేయండి. నేనైతే ఇదివరకు ఒక్క హాస్పిటల్ స్టాక్ కూడా హోల్డ్ చేయలేదు. కానీ లాంగ్ టర్మ్లో చూడాల్సిన వాళ్ళు అంటే హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ హాస్పిటల్ స్టాక్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి హాస్పిటల్వి మంచివే, కానీ స్మాల్ క్యాప్ అని చెప్పి మీకు అయితే చెప్తున్నాను నేను, యథార్థ హాస్పిటల్. అండ్ అలాగే మనం చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ బాగుండేది ఫైనాన్స్ సెక్టర్ ఎప్పుడు బాగానే ఉంటుంది చెప్పాలంటే. మెయిన్గా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుంటే, అలాగే పెద్ద రిస్క్ కూడా ఎక్కువ ఉండదు హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కి. అంటే ఎక్కువ వాళ్ళకి ఎన్పిఏ పెరగదు. వాళ్ళంటే లోన్స్ పే చేయకపోతే ఏం చేస్తారో హౌస్ అయితే తీసుకుంటారు కదా వీళ్ళు, హౌస్ ఆప్షన్ వేసి ఆ డబ్బులు అయితే వీళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఈ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కి ఎప్పుడు కూడా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు హౌసింగ్ ఫైనాన్స్. ఇప్పుడు అయితే కొంచెం మంచి వాల్యుయేషన్ జోన్లో అయితే ఉన్నాయి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్. మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, యాప్టస్ హౌసింగ్ ఫైనాన్స్ మంచి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ చెప్పాలంటే యాప్టస్. అంటే మిగతా వాళ్ళకన్నా వాల్యుయేషన్ హైలో ఉన్నా కూడా ఇది ఫాస్ట్ గ్రోత్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ లో మనం చూస్తే మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. అండ్ ఆవాస్ మనం ముందు మాట్లాడుకో అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. హౌసింగ్ ఫైనాన్స్ మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. మన లాస్ట్ వీడియో అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇండియా షెల్టర్ కానీ ఇంకా ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చెప్పాలంటే హౌసింగ్ ఫైనాన్స్. లాంగ్ టర్మ్లో ఇలాంటి స్టాక్స్ మనం చూడాలి ఇప్పుడు కూడా, ఈ హాస్పిటల్ స్టాక్స్ కానీ అండ్ ఇలాంటి హౌసింగ్ ఫైనాన్స్ కానీ. ఇంకా కొన్ని సెక్టర్స్ బాగానే ఉంటాయి. ఇప్పుడు కూడా ఐటీ కూడా ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్లో బాగుంటుంది చెప్పాలంటే. దానిలో మనం కానీ ఐటీ కూడా ఇప్పుడు సిక్లికల్ నేచరే, అది కూడా ఐటీ కూడా ఎప్పుడు సిక్లికల్ నేచరే. ఈ మధ్య అంత పర్ఫామ్ చేయట్లేదు కూడా కొన్ని స్టాక్స్ అయితే. అండ్ లాంగ్ టర్మ్ కి ఇంకొక స్టాక్ మనం చూడాలంటే లో వాల్యుయేషన్స్ లో మనం చూడాలంటే ఈఐడి ప్యారీ ఒక స్టాక్ అయితే ఉంది. నా పోర్ట్ఫోలియో నేను హోల్డ్ చేస్తున్నాను. ఒక 4-5 months అయిందో 3-4 months అయిందో కరెక్ట్ గుర్తులేదు. ఈఐడి ప్యారీ అయితే హోల్డ్ చేస్తున్నాను. 600 levels లో అయితే నేను బై చేశాను. అక్కడ నుంచి మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ యాడ్ చేశాను నేను కొంచెం. స్టాక్ అయితే యావరేజ్ స్టాక్ చెప్పాలంటే, వెరీ లో బీటా స్టాక్ చెప్పాలంటే. ఎక్కువ ఫాస్ట్గా పెరగదు, ఎక్కువ పడిపోయే కూడా అంత కాదు, లో బీటా స్టాక్ అది. అండ్ వాళ్ళు 15 PE ఆ రేంజ్ లో అయితే ఉంది. అంటే వాల్యుయేషన్స్ చీపా అంటే వాళ్ళ షుగర్ కమోడిటీ బిజినెస్ కాబట్టి వాళ్ళ పియర్స్ కంపేర్ చేస్తే ఈక్వల్, అంటే మరీ చీప్ అని కాదు, వాళ్ళది ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఈక్వల్గా అయితే ఉంది వాళ్ళ వాల్యుయేషన్స్. కానీ ఎందుకు నీ ఏడి ప్యారీ చెప్తున్నాను అంటే, వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరంటే మురుగప్ప గ్రూప్ మేనేజ్మెంట్ వాళ్ళు. మనం పాస్ట్ మనం చూస్తే వాళ్ళ మేనేజ్మెంట్ చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ సీజీ పవర్ కానీ కొన్ని కంపెనీస్ వాళ్ళు అంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చేశారు. వాళ్ళ గ్రోత్ బాగా చేస్తారు చెప్పాలంటే. అండ్ ఏఐడి ప్యారీలో ఏంటంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు షుగర్ కమోడిటీ బిజినెస్ దగ్గర నుంచి వాళ్ళు ఎఫ్ఎంసీజీ బిజినెస్ గా కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు కమోడిటీ బిజినెస్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండెడ్ బ్రాండెడ్ షుగర్ ఆల్రెడీ ఉంది అండ్ ఇంకా వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేస్తారని చెప్తున్నారు. లైక్ ఏదైనా వీట్ కానీ, బ్రాండెడ్ వీట్ కానీ, ఇప్పుడు ఆశీర్వాద్ తీసుకొచ్చారు కదా, అలాంటి ఐటమ్స్ లో కొత్తగా యాడ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అలా వచ్చినప్పుడు కొంచెం రీరేటింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ అంటే ఇది అగ్రెసివ్ స్టాక్ అయితే కాదు, డిఫెన్సివ్ స్టాక్ చెప్పాలంటే. ఈ మార్కెట్ ఈ టైంలో పడినప్పుడు కూడా స్టాక్ అయితే పెద్దగా పడలేదు. అండ్ అలాగే కొన్ని పాజిటివ్నెస్ కూడా షుగర్ ఇండస్ట్రీలో అయితే ఉన్నాయి. వాళ్ళకి అంటే ప్రైజెస్ పెంచే ఛాన్సెస్ అయితే ఉంది, షుగర్ ప్రైజెస్. అండ్ అదే కాకుండా ఇథనాల్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓవరాల్గా ఇండస్ట్రీలో కొంచెం పాజిటివ్నెస్ అయితే ఉంది ఓవరాల్. అలా చూసినప్పుడు ఈఐడి ప్యారీ ఒక డిఫెన్సివ్ బెట్ లాగా అయితే
లో వాల్యుయేషన్స్లో డీసెంట్ స్టాక్ అయితే నాకు అనిపించింది నాకు. ఓకే, లో వాల్యుయేషన్ స్టాక్స్ ఇప్పుడు చూస్తే ఈ మార్కెట్ కండిషన్స్లో కొంచెం అంటే వాల్యుయేషన్స్ తక్కువ ఉండే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా అని మనం చూసినప్పుడు నేను హోల్డ్ చేసిన స్టాక్స్ అయితే ఫేమ్ ఇండస్ట్రీస్, మనకు తెలిసిందే FIEM ఫేమ్ ఇండస్ట్రీస్. ఆ స్టాక్ అయితే ఇంకా రీజనబుల్ వాల్యుయేషన్స్లో అయితే ట్రేడ్ అవుతుంది. మంచి స్టాక్ అది. నేను లాంగ్ టర్మ్లో అయితే హోల్డ్ చేస్తున్నాను. నా హోల్డింగ్ దాంట్లో నేను థర్డ్ హైయెస్ట్ వెయిటేజ్ చెప్పాలంటే ఫేమ్ ఇండస్ట్రీస్, అది ఇంకా మంచి వాల్యూ జోన్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే రీసెంట్గా ఒకరు వన్ ఆఫ్ ద అనలిస్ట్ రికమెండేషన్ ఇది AJ గ్రీన్ ప్యాక్ దివాళీ పిక్స్లో ఒకరు ఇచ్చారు. AJ గ్రీన్ ప్యాక్ అది ప్యాకేజింగ్ సెక్టర్లో అంటే చీప్ అని చెప్పను, వాటి వాల్యుయేషన్స్లో డీసెంట్ వాల్యుయేషన్స్ 23 PEలో అయితే ఉంది. AJ గ్రీన్ ప్యాక్ ఈ పెట్ బాటిల్స్ అవి తయారు చేస్తుంటారు కదా వీళ్ళు, ప్యాకేజింగ్ సెక్టర్లో డీసెంట్ స్టాక్. కొంచెం ఫోకస్ చేయండి, నేను అంత డీప్గా ఫోకస్ చేయలేదు, స్టడీ చేయాల్సి అయితే ఉంది. అండ్ వాటర్ EPC సెగ్మెంట్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా అయితే ఉంటున్నాయి. నేను ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను. అండ్ నేను BPRPL హోల్డ్ చేస్తున్నాను కదా, వాటక్ వెబాక్ అయితే నా లార్జెస్ట్ హోల్డింగ్. అది ఇంకా అది మధ్య చెప్పాలంటే కొంచెం బాగా పెరిగింది, చెప్పాలంటే 40 PE కన్నా బాగా పెరిగింది. రీసెంట్ రిజల్ట్స్ కూడా డీసెంట్గా వచ్చాయి. ఇంకా హోల్డ్ చేద్దామని అయితే ఉన్నాను. వాల్యుయేషన్స్ అయితే కొంచెం హైక్ వచ్చాయి, అంటే ఇక్కడ నుంచి కొంచెం కన్సోలిడేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అంత పెరగకపోవచ్చు, ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్ వచ్చి తర్వాత రిజల్ట్స్ బట్టి పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. నేనైతే హోల్డ్ చేస్తాను ఇంకా. నెక్స్ట్ BPRPL ఇంకా 30 PEలో అయితే ఉంది. అండ్ EMS లిమిటెడ్ ఇంకా 26 PE లాగా ఉన్నట్లుంది. వాల్యుయేషన్స్ జోన్లో EMS కొంచెం తక్కువలో అయితే ఉంది. బోత్ అంటే చాలా మంది అడుగుతున్నారు EMS బెటరా లేకపోతే BPRPL బెటరా అని అడిగితే బోత్ ఆర్ బెస్ట్ గుడ్ కంపెనీస్ చెప్పాలంటే. లేకపోతే BPRPLకి ఎక్కువ అంటే వాళ్ళు వాటర్ సెగ్మెంటే కాకుండా డిఫరెంట్ సెగ్మెంట్స్లో కూడా వీళ్ళకి ఉంది. రైల్వేస్లో కూడా బాగా వాళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. టోటల్ ఆర్డర్ బుక్ చూస్తే BPRPLకి అరౌండ్ 4,500 crore ఆర్డర్ బుక్ అయితే ఉన్నట్లుంది. అండ్ అప్కమింగ్లో కూడా ఇంకొక 4,000-5,000 crores ఆర్డర్ బుక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఆర్డర్ బుక్ వైజ్ చూస్తే EMS కన్నా BPRPLకి ఆర్డర్ బుక్ అయితే ఎక్కువ ఉంది. అండ్ EMS కూడా ఏమీ అంటే తక్కువ కాదు, కొంచెం వీళ్ళ ఆర్డర్ బుక్స్ వైజ్ చూస్తే EMS కొంచెం తక్కువ ఆర్డర్ బుక్ ఉంది. అండ్ EMS వాళ్ళు రీసెంట్ టైమ్స్లో అంటే రియల్ ఎస్టేట్ సైడ్ కూడా వెళ్తామన్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. బోత్ ఆర్ గుడ్ కంపెనీస్, కెన్ ఫోకస్. ఓకే, చాలా మంది అడుగుతున్నారు కదా బోలియానా పవర్ ఇప్పుడు కొనొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు కదా, దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. నేను ఫస్ట్లీ ఎవరికి నేను బై చేయమని చెప్పే సాహసం చేయలేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రికమెండేషన్ అయితే నేను ఇవ్వకూడదు. అండ్ ఫస్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి నేను చెప్తాను. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు చెప్పాను. అండ్ ఫస్ట్ థింగ్ 2000లో వచ్చినప్పుడు 2000కి వచ్చిన టైంలో అంటే స్టాక్ అప్పటికే బాగా పెరిగి 3000 వరకు వెళ్ళి పడింది. 2000కి పడింది అనుకుంటా, 2000కి. అండ్ పడిన తర్వాత చాలా రోజులు కన్సల్టేషన్లో అయితే ఉంది. అండ్ ఆ టైంలో చాలా వరకు చూస్తే సెల్లింగే చేస్తున్నారు, అంటే పెద్ద కన్సల్టేషన్లో అయితే ఉంది. ఆ టైంలో అయితే నేను బై చేశాను. అంటే అప్పటికి చాలా 200 రూపీస్ నుంచి 3000కి వెళ్ళి అక్కడి నుంచి పడింది కదా, చాలా రేట్లు పెరిగింది కాబట్టి చాలా వరకు అవాయిడ్ చేస్తున్న టైంలో నేనైతే బై చేశాను ఆ స్టాక్ని. ఫ్యూ రీజన్స్ ఏంటి అంటే మెయిన్గా సోలార్ EPC ఈ సెగ్మెంట్లో వీళ్ళకి హ్యూజ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది, రైట్. వీళ్ళకి ఆర్డర్ బుక్ అంటే నెక్స్ట్ 2 to 3 years చాలా బాగుంటుంది. ఆర్డర్ బుక్ అయితే ముందే బిల్డ్ అయిపోయింది. వీళ్ళ రిజల్ట్స్ అసలు మల్టీ-Xలో వీళ్ళు గ్రో అవుతున్నారు. ఓకే, మల్టీ-Xలో వీళ్ళు గ్రో అవుతున్నప్పుడు వీళ్ళ PE మనం చూస్తే 80-90 PEలో అయితే ఉంది. కానీ అంటే ఇంత రిజల్ట్స్ భారీగా ఇచ్చినప్పుడు మోర్ దెన్ 100% ఇలా ఇచ్చినప్పుడు రిజల్ట్స్ మనకి PE మనకి మళ్ళీ పడిపోతుంది. రిజల్ట్స్ బాగా రావడంతో PE అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. కాబట్టి PE అయితే నేను పెద్దగా వరీ అవ్వలేదు, వాల్యుయేషన్స్ అయితే కన్సర్న్ నాకు పెద్ద అనుకోలేదు. కానీ ఇంకొకటి ఏంటంటే EPC వాళ్ళకి కాంపిటీషన్ అయితే బాగా పెరుగుతుంది. అంటే దీనివల్ల వీళ్ళకి అంటే ఫ్యూచర్ ఆర్డర్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నట్లుగా మార్కెట్లో టాక్ వచ్చింది. అది నెగిటివ్ న్యూస్ చెప్పాలంటే. అంటే వీళ్ళకి EPC సెగ్మెంట్లో వీళ్ళు కాంపిటీషన్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మనకి 2 years తర్వాత కంపెనీకి పెద్ద ఆర్డర్స్ ఉండవు. ఓకే, ప్రెసెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఫ్యూచర్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా టాక్ ఉంది. అది నెగిటివ్, దానివల్ల స్టాక్ అయితే పడింది. ఓకే, కానీ ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూసినప్పుడు వీళ్ళ మేనేజ్మెంట్ మెయిన్గా నాకు నచ్చింది. మేనేజ్మెంట్ నాకు 3% యంగ్స్టర్స్ చెప్పాలంటే నియర్లీ 30 to 40% మధ్యలో ఉండొచ్చు. వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ వాళ్ళకి అంటే 12 to 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ కంపెనీని అయితే. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత నేను మొత్తం స్టడీ చేసిన కంపెనీ గురించి, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్ని కూడా. మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ముగ్గురు, మంచి టాలెంటెడ్ యంగ్స్టర్స్ వాళ్ళు. అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఇప్పుడు చూడండి, EPCలో మంచి 2 years ఆర్డర్ బుక్ ఉంది. అండ్ అదే కాకుండా వీళ్ళు కొత్తగా CBG అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ సెగ్మెంట్లో వీళ్ళు ఎంటర్ అయ్యారు. అండ్ CBG సెగ్మెంట్ కూడా మంచి గ్రోత్లో ఉంది చెప్పాలంటే. కంప్రెస్డ్ బయోగ్యాస్ 25% CAGRతో వీళ్ళు గ్రోత్ ఉంది ఆ ఇండస్ట్రీ. అండ్ ఆ ఇండస్ట్రీలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. అన్ని అంటే మంచి గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే. అక్కడ సోలార్ EPC అయిపోగానే ఇది ఒకటి ఉంది. అండ్ అదే కాకుండా గ్రీన్ హైడ్రోజన్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. వీళ్ళు కొత్తగా న్యూ దాన్ని వేరే US కంపెనీతో టైప్ అయ్యి అండ్ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ పైన. అండ్ అది నెక్స్ట్ 2 years నుంచి 2027 నుంచి రెవెన్యూస్ అయితే వస్తాయి.
మనం గ్రీన్ హైడ్రోజన్ చూస్తే నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ రెవల్యూషన్ చెప్పాలంటే. రెవల్యూషన్ వచ్చే ఛాన్సెస్ హైగా కనబడుతున్నాయి. మెయిన్గా ముందు కూడా మీకు డిస్కస్ చేశాను గ్రీన్ హైడ్రోజన్ నుంచి. మెయిన్గా హెవీ వెహికల్స్లో యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హెవీ వెహికల్సే కాకుండా మనకు చూస్తే కొన్ని ఇండస్ట్రీస్లో మనకి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్లో కానీ కొన్ని ఇండస్ట్రీస్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ యూసేజ్ అయితే డెఫినెట్గా చేస్తారు. అది క్లియర్ కట్ మనకు కనబడుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ఈ డిమాండ్ అయితే డెఫినెట్గా ఉండబోతుంది గ్రీన్ హైడ్రోజన్ అయితే. ఈ సెగ్మెంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళ రెవెన్యూస్ ఇప్పుడు ఈపీసీలో 1-2 years అసలు 100-200% రిటర్న్స్ ఇచ్చేస్తూ వెళ్ళి తర్వాత అక్కడి నుంచి తగ్గిపోతాయి. అంటే అక్కడి నుంచి కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉంది, సిబిజీ ఉంది. అండ్ అలాగే కాకుండా బ్యాటరీ స్టోరేజ్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు తీసుకునే స్టెప్స్ మనం చూస్తే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ ఇనిషియేటివ్స్ వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఎర్నింగ్స్ ఇప్పుడు ఒకటి అయిపోతుంది అనుకుంటే నెక్స్ట్ సెగ్మెంట్లో వాళ్ళకి మంచి వాటిలో అయితే ఎంటర్ అవుతున్నారు. దీనివల్ల మనం చూసుకుంటే నెక్స్ట్ 4-5 years కూడా చాలా బాగుండే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఇది ఎస్ఎంఈ కంపెనీ చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలంటే ఎస్ఎంఈ కంపెనీస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్లియర్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ రావు. కానీ చాలా వరకు నేను ఏజిఎం కాల్స్ కానీ చాలా వరకు వింటున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా పెడుతున్నాను. దీనివల్ల నేను ఓరియానా పవర్ అయితే నేను బై చేశాను ఆ టైంలో 2000 రూపీస్. ఇప్పుడు 2500 రేంజ్లో అయితే ఉంది. ఓకే, కానీ రిస్కీ కంపెనీ చెప్పాలంటే రిస్కీ కంపెనీ ఒక స్మాల్ కంపెనీని ఏదైనా ఒక పెద్ద కంపెనీ అసలు ఏదైనా చిన్న యూజ్ వస్తే చాలు పడిపోతుంది చెప్పాలంటే. కాబట్టి రిస్కీ కంపెనీ దాన్ని బట్టి ఎవరు రిస్క్ దాన్ని బట్టి వాళ్ళైతే తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. నా రీసెంట్ టైమ్స్లో అయితే ఓరియానా పవర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది చెప్పాలంటే. అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత 2000 నుంచి 2500-2600 దాకా పెరిగింది. కానీ నాకు ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు స్టాక్ కోసం అయితే నేను కంటిన్యూస్ ఎఫర్ట్ అయితే పెడుతున్నాను, వెతకడానికి ట్రై చేస్తున్నాను. అది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎప్పుడు ఒకసారి దొరుకుతుంది మనకి. చెప్పలేము ఎప్పుడు ఎక్కడ ట్రిగ్గర్ వస్తుందో చెప్పలేము. ఏ కంపెనీలో మనం వెయిట్ చేస్తున్నది లో వాల్యుయేషన్స్లో ఉన్నది హ్యూజ్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్ అయితే వెతకడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేను సర్చ్ చేసే దానిలో నాకు ఒక కంపెనీ అయితే నాకు బాగా అనిపించింది. కానీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టే లెవెల్లో అయితే లేదు. అపోలో మైక్రో సిస్టమ్స్ డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీ చెప్పాలంటే అది నాకు బాగా అనిపించింది. ఒక 40-50% రేంజ్లో గ్రోత్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి ఫ్యూచర్లో ఒక ఇయర్ ఎండింగ్కి నెక్స్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఒక 1000 crore ఆర్డర్ బుక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 1000 crores ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. దాని ముందు కాన్కాల్లో మనం చూసినప్పుడు 2000 crores అని చెప్పారు, ఈసారి 1000 crores అని చెప్పారు. కానీ గ్రోత్ అయితే 40-50% గ్రోత్ అయితే వీళ్ళు గ్రో అవుతున్నారు. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ పీఈ కొంచెం ఎక్కువలో ఉంది. ఆల్మోస్ట్ 70 PE, 68-70 PEలో అయితే ఉంది. అండ్ ప్రెసెంట్ స్టాక్ అయితే కన్సల్టేషన్ రేంజ్లో అయితే ఉంది. ఫోకస్ చేస్తున్నాను ఇంకా మంచి స్టాక్స్ కోసం. అండ్ డెఫినెట్గా మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే డీసెంట్ స్టాక్. కానీ హ్యూజ్ అమౌంట్ పెట్టాలా అంటే మనం కొంచెం కన్సర్న్స్ అయితే ఉన్నాయి. డిఫెన్స్లో స్పెండింగ్ ఎలా ఉండబోతుంది, అండ్ వీళ్ళు మేనేజ్మెంట్ చెప్పినట్లు 1000 crores ఆర్డర్స్ వస్తాయా లేదా, అండ్ వీళ్ళ ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు, వీళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నారు. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేనైతే. డీసెంట్ స్టాక్ చెప్పాలి, డెఫినెట్గా గుడ్ స్టాక్ టు కన్సిడర్. కానీ నేనైతే డెఫినెట్గా మీకు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా డెఫినెట్గా మీకు ఇంటిమేషన్ అయితే చేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతున్నాను. యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ని మీకు ఇన్ఫర్మేషన్ మీకు అయితే మన ఛానల్లో తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. యాడ్ అవ్వడానికి ట్రై చేయండి. మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తుంటాను నేను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం, స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.